నిజంగా ఇలాంటి గెస్ట్లు వచ్చినప్పుడు ఆ స్పెషల్ టచ్ అన్న మాటకి చాలా చాలా మంచి అర్థం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా చాలా ప్రముఖమైన వ్యక్తి. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years కార్డ్స్ ఇక్కడ, 30 years ఇండస్ట్రీ. అట్లా ఫంక్షన్లో లైలా ఫంక్షన్లో అన్న మాట ఆయన. ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి, అందరూ బాగుండాలి. కాంపౌండ్లు అంటారేంటి? ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉంటుంది అన్నాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. యాడ్సప్ అంటది. అంటే మీరు 11 మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది. మీ నోటీస్కి వచ్చిందో లేదో లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్కాట్ లైలా అంటున్నారు. మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి? మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటుంది కానీ కాంట్రవర్సీ చేయాలంటే 100 రకాలు చేయొచ్చండి. ఈ చేతితోటి పథకాలు పెట్టాను, ఈ చేతితోటి డబ్బులు పంచాను, ఈ చేతితోటి బటన్లు నొక్కాను, ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా ఊరయ్యో నాయ్యా. ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు, మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు? ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు, అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు, అది అన్నారు. నువ్వు ఏం రాదు, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు. చూస్తూ ఉండండి. 151-24 అన్నా నేను అప్పుడు. ఈసారి 160-24 రాకపోతే అడగండి అన్నా నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవడం, మాట్లాడటం. ఆయన 1 గంట మాట్లాడాడు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాం అలా మాట్లాడు. ఎవ్వరూ లేరు రూమ్లో, మేము ఇద్దరమే. మీ సిద్ధాంతాలు నచ్చినాయండి. 25 కేజీలు బియ్యం కోసం కదా మనం అరువులు దాచడం. 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఏంటిది ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు. నా ప్రాణాలను కూడా నేను పణంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షం. దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం, దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు, అతను జన సైనికుడిగా ఉన్నాడు. రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం, మహానుభావుడని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు, జైలు దగ్గరే అయిపోయింది. అక్కడికి జైలు దగ్గర సినిమా పని అదే జరిగిందండి. 100 రోజులు కదరా నాయన, 164 days, 21/21 and 2 MP సీట్స్. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం. పవన్ కళ్యాణ్ అనే నేను ఏ పంచాయతీ ఆఫీసులో చూసినా, గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఇండియాలో ఎక్కడా లేదండి. ఇది అతిశయోక్తి కాదు. ఓ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో. నా కెరీరే కాంట్రవర్సీ కెరీర్. ఇప్పుడు కంటిన్యూ అవుతున్న కెరీర్ కాదండి. ఆద్యం 89లో గండిపేట రహస్యం. రామారావు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు ఆయన. నేను రామారావు గారి క్యారెక్టర్ వెళ్ళాం. ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్. దీపక్ మహల్ నారాయణగూడ దగ్గర, ఒక పెద్ద కట్అవుట్ నాది ఇలా ఉంది, ఇలాగా రామారావు గారు పెట్టి అని బయట గొడవ. హరికృష్ణ గారు తెలుగు యువత ప్రెసిడెంట్, డౌన్ సినిమా ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ డౌన్ అట్టు ఇంటర్వల్ బ్లాక్లో లోపలికి వచ్చాడు. అలా ఆడే అలా ఇక ఎంట పడ్డారండి ఆ కారానికల రాళ్ళేసి. ఇతను ఎక్కడ ఉంటున్నాడు? పద్మాలయంలో ఉంటున్నాడు. పద్మాలయంలో ఉంటే చంపేయండి ఇతను అన్నారు. షో అంటే బంతిపూలు, రూపాయి పిల్లలు. ఆయన స్క్రీన్ ముందు కరెక్ట్గా చిరంజీవి గారు నడుస్తూ ఎరా ఎటేపు వెళ్తున్నాం అంటే కోటిపల్లి అంటాడు ఆయన. అనగానే చల్లటమే పూలు అంతే. మళ్ళీ అప్పుడు మాకు ఇంకా గుర్తున్నాయండి.
ఆయన ఎక్స్ప్రెషన్ రాగానే రంగనాథ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, న్యాచురల్ స్టార్ బోర్న్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. చిరంజీవి గారు అందుకే గిన్నిస్ బుక్ వాళ్ళు అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ గా వాళ్ళ బ్లాగ్ లో ఎవరి గురించి రాయరు. వాళ్ళు గిన్నిస్ బుక్ అవార్డు ఇచ్చేసిన తర్వాత అంతే, అవార్డు అయిపోయింది, క్లోజ్ అక్కడికి. బట్ వాళ్ళ బ్లాగ్ లో చిరంజీవి గారి గురించి రాశారు. వరల్డ్ హిస్టరీలోనే ఏ హీరో చేయలేదు కదండి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. స్పెషల్ టచ్ అంటే నిజంగా ఇలాంటి గెస్ట్లు వచ్చినప్పుడు ఆ స్పెషల్ టచ్ అన్న మాటకి చాలా చాలా మంచి అర్థం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా చాలా ప్రముఖమైన వ్యక్తి. అటు రాజకీయ రంగంలో కానీ ఇటు సినిమా రంగంలో కానీ తనదైన ఒక పంధాలో తనదైన బాటలో నడుస్తూ ఎక్కడికక్కడ తనని తాను చక్కబెట్టుకుని సరిదిద్దుకుని ముందుకెళ్ళడంలో గొప్ప కృషిని ఒక గొప్ప కమిట్మెంట్ని చూపించే ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే మొట్టమొదట 30 years ఇండస్ట్రీ గురించి చెప్పాలి. నౌ దట్ ఐ హోప్ మీరు క్యాచ్ చేసే ఉంటారు. మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని సాధారణంగా ఆహ్వానిద్దాం. సార్ వెల్కమ్. నమస్తే అండి. నమస్తే నాగేంద్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మిమ్మల్ని చూస్తే రెండు పడవల బండి మీద ఎక్కినట్టు ఉంటుంది ఎవరికి, హోస్ట్ కే, జర్నలిస్ట్ కి. ఎందుకంటే యువతలు మీరు రాజకీయాల్లోని మంచి పరిణతి సాధించి ముందు వెనకాల చూసుకుని ముందుకెళ్తుంటారు. అలాగే యువతలు సినిమాలు, సినిమా తర్వాత సినిమా, అసలు మీరు ప్రారంభించిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా వెళ్తున్నారు. బ్రేక్ లేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా. అసలు బిగినింగ్ ఖడ్గన్ సినిమా, అంతకుముందు మీరు చాలా చేశారు సినిమాలు, కానీ ఖడ్గన్ నుంచి అసలు మీ టేక్ ఆఫ్ మామూలు టేక్ ఆఫ్ కాదు అండి. ఇన్నాళ్లలో ఇన్ని క్యారెక్టర్లు ఇన్ని సినిమాలు చూసిన తర్వాత, చేసిన తర్వాత మీకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఇది చేయలేకపోయాను, లేదా ఇది చేస్తుంటే బాగుండేది, ఇంకా బాగుండేది, అరే మనకు అవకాశం రాలేదు అన్నవి సహజమైన ఆలోచనలు ఏ మనిషికైనా. ఇన్నాళ్ళు ఒక రజనీకాంత్ గారిది ఒక ఫంక్షన్ చూశాను నేను. ఆయన ఎలా చెప్పాడంటే, ఆర్టిస్ట్గా స్ట్రగుల్ అయ్యి అవకాశాలు రావడం మొదలుపెట్టాక విలను చిన్న చిన్న క్యారెక్టర్లు అలా చేసుకుంటూ కో డైరెక్టర్లు, రైటర్సు, ప్రొడక్షను, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అలాగ నన్ను పైకి అలాగా ఎక్కిచ్చేసారు. అక్కడి నుంచి కింద చూస్తే పాతాళంలా కనపడుతుంది, లోయ. ఎక్కడ మనం అంటే ఇంత హైప్కి మనం వచ్చామా, నిజంగా ఇంతమంది కృషి, ఇంతమంది మన వెనకాల సపోర్టు, అక్కడికి వచ్చేసాం. ఇంకా పైకి వెళ్దామంటే రూఫ్ తగులుతుంది. ఆయన హీరోల గురించి చెప్పాడండి, అది రూఫ్ తగులుతుంది, కింద నుంచి కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు హీరోలు. మనం పట్టుకుని పైకి ఎక్కిచ్చేశారు. ఆ పైనే ఉండాలి మనం, మన పట్టు వదలకుండా. ఏది పడితే చేసేసి అహంకారంలోకి వెళ్ళిపోతే అది అలా జారుతూ ఉంటుంది. జారి వీడు వెళ్ళిపోతుంటాడు పైకి. మనలో ఒక ఈర్షా భావాలు అవన్నీ వస్తాయి. వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలంటే ఒక రూఫ్, వి అచీవ్డ్ టాప్. సాయి కుమార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, కలామ తల్లి అందరినీ చేతులు పెట్టుకుని నడిపిస్తే రజనీకాంత్ గారిని సంఖలో వేసుకుని తీసుకెళ్ళిందండి. ఆ సంఖలోంచి ఆయన దిగడు అంటే ఎంత గొప్ప మాట అండి, చాలా గొప్ప మాట. అలాంటి ఆయన లైఫే ఒక పుస్తకం, ఆయన లైఫే ఒక జర్నీ. అలాగే చిరంజీవి గారి లైఫే ఒక జర్నీ మా అందరికీ. అంతే. మేము వచ్చినప్పుడు అంతా నేను చాలామంది ఏదో చెప్తాలే భయ్యా, వచ్చాక వాళ్ళందరితోటి పరిచయం అయిపోయాక కాదండి. విజయ టాకీస్లో మాకు ప్రభాత టాకీస్, విజయ టాకీస్, రేలంగి చిత్రమందిరు ఉండేది తాడేపల్లిగూడెంలో. మాకు స్టిల్స్ తీసే రాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. కృష్ణరాజు గారికి వీళ్ళందరికీ స్టిల్స్ తీసేవాడు. ఓకే. అద్భుతమైన ఫోటోగ్రాఫర్ అండి
రాజుగారి ఫోటో స్టూడియో అని పెద్దది విజయ టైగర్స్ పక్కనే పెద్ద బిల్డింగ్లకి ఫొటోస్ ఉండేయన్నమాట. ఆ సంతకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నేను ఒకడిని. ఆ సంతలో అలాగా రావటం, కాయగూరలు కొనుక్కురండి రా అనేవారు అనమాట. కొనుక్కురండి అంటే వెళ్ళిపోయి సైకిల్ పక్కన పడేసి తర్వాత వెళ్తాం, రాజుగారు వస్తారు చూద్దామని. ఆయన సినిమా యాక్టర్లా ఉండేవాడు అప్పట్లో. కారు గేరు ఇక్కడ దాకా దుల్పాలు గెలుపాలు చాలా అద్భుతంగా మంచి కమలాసన్ టైప్ లో ఉండేవాడు ఆయన. ఆయనతో ఫోటో తీయించుకోవాలి. ఊర్లో వాళ్ళు కూడా పెళ్లికి వెళ్ళాలంటే ఆయనతో ఫోటో తీయించుకోవాలి. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక ఫోటో. మన రామలక్ష్మణులు అని ఇద్దరు ఉండేవారు చూడండి, బ్రదర్స్, అల్లంపురం బ్రదర్స్ అంటారు. అవును, పోలీస్ బ్రదర్స్ లో చేశారు. వాళ్ళకి ఆయన తీసిన ఫోటోలే, వాళ్ళంతా చుట్టాలే. ఆ ఫోటోలతోటే వాళ్ళిద్దరు విలన్స్ అయిపోయారు. అలాగే రాజుగారిని నిదానంగా సార్ నమస్తే అండి అంటే అలాగా పరిచయం అయ్యి రోజు ఏదో ఖాళీ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం. మా అందరికీ ఆయన గాడ్ ఫాదర్ లాగా. అలాగంటే తాడేపల్లిగూడెంలో పున్నమ్మ నాగు రిలీజ్ అయింది. మేము ఇప్పుడు 9th స్టాండర్డ్ అండి, 9th ఆల్మోస్ట్ నెక్స్ట్ 10th. పున్నమ్మ నాగు సినిమా అంతా ఈయన ఏమంటే మేము అప్పుడే ఉండేది ఎటకారా అక్కడ, అంటే ఈస్ట్ వెస్టే కదండి. ఆయన అరే విజయ టైగర్స్లో మన స్టూడియోకి వచ్చాడు అంతా రాజుగారి సినిమా రిలీజ్ అవుతుంది. రాజుగారి సినిమా రిలీజే కానీ చిరంజీవి గారి సినిమా అనలా. పున్నమ్మ నాగులో ఆయన ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ దాంట్లో. సరే అని వెళ్ళాము. నరసింహరాజు గారు హీరో. ఆయనకు ఒక కటౌట్ పెట్టేసి అప్పుడు ఈ ఫ్లెక్సీలు లేవండి, పెయింట్ తోటి రాసేవారు. నరసింహరాజు గారు వస్తున్నారు థియేటర్కి అని ఆ టేపు బ్యానర్స్. విజయ టైగర్స్లో మధ్యలో ఇంటర్వెల్లో వస్తాడు అంటున్నారు ఆయన ఫస్ట్ షోకి. రాగానే చిరంజీవి గారు పాము ఈ టైప్లో ఆయన యాక్షను, పున్నమ్మ రాత్రి అంటే మేమందరం బ్యాచ్, కొబ్బరితోట బ్యాచ్, ఇన్క్లూడింగ్ అప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారో లేదో తెలియదు మా బ్యాచ్లో. అందరూ మొత్తం క్రికెట్ టీం బ్యాచ్ అని ఉండేది. వీళ్ళలో గోల. ఫస్ట్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి గారు అంటే నేను గర్వంగా చెప్పుకోగలను. పున్నమ్మ నాగు టైం బా ఏం చేశాడండి అంటే ఆయన రాజుగారు, నీకు రేపు నుంచి నీకు ఫోటోలు తీయటం మానేస్తాను నేను. ఇదేంటండి అప్పట్లోనే ఉండేది. ఎంత పార్షియాలిటీ ఏంటంటే, మీరు నరసింహరాజు గారు హీరో అని ఓకే, బట్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలండి అని. ఆయన వచ్చాడు, ఆయన వస్తే ఆయనతో అందరూ ఫోటోలు దిగారు. మా రాజా అని ఉండేవాడు, చనిపోయాడు. రాజా అని ఒక యాక్టర్ అండి. అవును, ఆయన అంకితం నీకే అంకితం, ఇదే నా మొదటి ప్రేమ లేక ఆయన మాతో పాటు క్రికెట్ మా టీంలో అప్పుడు ఆయన 10వ తరగతి సీనియర్ 1 year. బా ఎంత అద్భుతం చేశాడు పృథ్వీ. ఆయన పాము క్యారెక్టర్ అసలు నిజంగా మనం ఇంటికి వెళ్ళినా కూడా భయం వేసేటట్టు ఉంది. అలాగా చిరంజీవి గారు అభిమానించి అక్కడి నుంచి ఆయన ఏ సినిమాలు వచ్చిన ఇంటి గుట్టు, మొగుడు కావాలి, బా మా ఓడు సూపర్ అంటే ఏదో మా ఆడుతున్నాడు అంటారు. ఆయనలో ఉన్న స్పార్క్ మీకు తెలియదురా నాయన అని అనుకునేవాళ్ళం ఇంటర్మీడియట్. అసలు మొగుడు కావాలో ఆ సాంగ్ ఉంటుంది కదా, మరి ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు, ఆ సాంగ్ ఆ పాట. తర్వాత న్యాయం కావాలి. ఈయనన్నీ అలాగే వస్తా రాణికాసుల రంగమ్మ ఇవన్నీ వచ్చాక మా వాడు కొడతాడు ఎప్పుడో, వెళ్ళిపోయింది ఎక్కడికో. తర్వాత ఇంట్లో రామ వీధుల కృష్ణయ్య, ఇంకేంటి బంపరు పాలకొండ జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళానండి. గొల్లపూడి మారుతురావు గారు అబ్బాయి అనేవారు నన్ను. అవునా? నేను ఊరికినే వెళ్ళి అక్కడ దాసనారాయణ గారి థియేటర్ ఎదురుకుండా దెబ్బరొట్టి అని ఉంటుంది ఒకటి, ఇప్పటికీ ఫేమస్ అది. ఆయన కోటరంగకృష్ణ గారి బ్రదర్ రన్ చేసేవారు ఆ క్యాంటీన్. అది రమణ అనుకుంటా, వాళ్ళ ప్రొడక్షన్ లో వెంకట దెబ్బరొట్టి. మనం వెళ్ళి షూటింగ్లకి వెళ్ళినా కూడా మధ్య ఎప్పుడైనా షూటింగ్కి వెళ్తే దెబ్బరొట్టి రెడీగా అంటే పక్కన ఉండేవాళ్ళు, ఏమండి ఎంత మీరు సినిమా యాక్టర్లు అయితే మేము ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నాం సార్, ముందు మాకు ఇవ్వండి తర్వాత వాళ్ళకి ఇవ్వండి, అంత డిమాండ్ అండి అది. అక్కడికి వెళ్ళి దెబ్బరొట్టి తీసుకుని మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి గారి ఫ్రెండ్ అండి. అలాగా నన్ను గొల్లపూడి గారి పరిచయం చేసి ఇదేదో షూటింగ్ చూడాలంటున్నాడు. వెళ్ళాము. ఏదో సుబ్బారావు అనే క్యారెక్టర్ అయింది. అవును, దట్ ఈస్ సుబ్బారావు. ఏమయ్యా నువ్వు సినిమాల మీద పెడుతున్నావు, చదువుకో శుభ్రంగా. ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ కదండి, 10th లోనే ఇప్పుడు. వెళ్ళి శుభ్రంగా చదివిరా,
ఎవ్వరు నేను కాదనరు, ముందు చదువుకో. అలాగా ఇంట్లో రామలేదు. తర్వాత మా డిగ్రీ అయిపోయింది, అంత అయిపోయాక ఖైదీ రిలీజ్ అయింది. ఇంకా ఆయన ఇంకా సమస్య లేదేగా. వాడెవడో ఇంట్రడక్షన్ ఏదో ఇంగ్లీష్ సినిమా సిల్వర్ స్టాలిన్ అలాగే నడుచుకుంటూ ఆయన కొట్టేసాం మేము. అది ఇంగ్లీష్ రాదు, ఇది తెలుగు, ఇది ఆయన కొట్టేసాం మేము. అలా ఉండేయండి గొడవలు. ఫస్ట్ షో అంటే బంతిపూలు, రూపాయి పిల్లలు ఆయన స్క్రీన్ ముందు కరెక్ట్గా చిరంజీవి గారు నడుస్తూ నడుస్తూ ఎరా ఎటేపు వెళ్తున్నాం అంటే కోటిపల్లి అంటాడు ఆయన. అనగానే తలటమే పూలు అంతే. మళ్ళీ మాకు ఇంకా గుర్తున్నాయండి ఆయన ఎక్స్ప్రెషన్స్. ఆయన రాగానే రంగనాథ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, న్యాచురల్ స్టార్ బోర్న్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. రంగనాథ్ గారి ఇంటర్వ్యూలో అవును, న్యాచురల్ టైమింగ్, న్యాచురల్ ఇది. అది ఏమిటండి మీ దౌర్జన్యం అని అనగానే ఇదేంట్రా కత్తి, దేన్ని వేటాడతామని. ఆ ఫైట్ గీటు చూసాక ఇంకంతే అండి, తారాపదానికి వెళ్ళిపోయింది అంతే. అవును, ఆ రాకెట్ అలా వెళ్ళిపోయింది అంతే. అంటే ఆ సీను మనకి కొత్త అప్పటికి. ఇది చిరంజీవి గారు సైలెంట్ గా వెళ్ళిపోతున్న జీప్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆపడం, ఆ హీరో నల్ల క్లాత్ చిరంజీవి గారు వేసుకుని ఆ నడవడం, అన్ని కొత్త ఇంట్రడక్షన్. అవును, ఆ కొత్త ఇంట్రడక్షన్ చిరంజీవి గారు అసలు ఆ నెక్స్ట్ పిక్చర్ అంతా రగులుతోంది మొగలి పొద పాట, ఆ ఫైట్లు కానీ సినిమా పిచ్చెక్కిపోయారు జనం. అవునండి, ఆ పాట రెండోసారి వేయించేవారంట థియేటర్లో రగులుతోంది. ఇంకోటి ఇప్పుడు పెడుతున్నారేమో కానీ అప్పుడు సీరియల్ లైట్లు ఉండేయండి స్క్రీన్ పక్కన, స్క్రీన్ మీద అలాగా. అవును, చుట్టూరు. అవును, సాంగ్ రాగానే లైట్లు, ఫైట్ రాగానే లైట్లు, అదొక ఎఫెక్ట్ పడేది అలాగా. 50 రోజులు అయిందంటే మళ్ళీ పాటలన్నీ ఒకసారి వేసేవారు. 100 days అయితే 2 సార్లు వేయాలి. అవునా, సినిమా అయిపోయి బయటకు వచ్చే ముందు సాంగ్స్ అన్నీ మళ్ళీ ప్లే చేస్తారు. ఓకే, అసలు ఆ సినిమాలో ఆయనతోటి అసలు ఈయన్ని మనం లైవ్లో చూడగలుగుతామా చిరంజీవి గారిని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఖైదీ నెంబర్ 786 ఫంక్షన్ అప్పటికి మా యూనివర్సిటీ అంతా అయిపోయింది. చోళా హోటల్లో జరుగుతుందండి. అప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని వెళ్ళి ఆయన పక్కన అనే ఇలాగ పున్నమనాగ దగ్గర నుంచి మీతో పాటు మీ ఇదని పుస్తకం మొత్తం అప్పుడు అంటించడం కదండి పేపర్లో. అవును, అది చూపించి ఆయనతో ఫోటో దిగి మెగాస్టార్ తోటి ఫోటో దిగేసాం మనం. అలాగా ట్రావెల్ అయ్యి ఆయన్ని చూసి నిన్న రాత్రి ఆయన చూసేటప్పటికి యంగ్ హీరోలు ఆయన పక్కకి ఎక్కడ ఉన్నారబ్బా, ఈయన ఇంత స్లిమ్ అయిపోయాడు, ఈయన ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈయన. మళ్ళీ ఖైదీ చిరంజీవి గారిని చూస్తున్నట్టుంది. అవును, సో డెడికేషను, హార్డ్ వర్క్ లేకపోతే ఎవరూ ఆ స్థానాన్ని సాధించలేరు అనేదానికి ఎప్పటికీ నిదర్శనం ఒక గిన్నీస్ బుక్ అలా చరిత్రలో ఉండిపోద్దంటే చిరంజీవి గారు. అందుకే గిన్నీస్ బుక్ వాళ్ళు అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ గా వాళ్ళ బ్లాగ్ లో ఎవరి గురించి రాయరు. వాళ్ళు గిన్నీస్ బుక్ అవార్డు ఇచ్చేసిన తర్వాత అంతే, అవార్డు అయిపోయింది, క్లోజ్ అక్కడికి. బట్ వాళ్ళ బ్లాగ్ లో చిరంజీవి గారి గురించి రాశారు. గిన్నీస్ బుక్ అంటే అదేదో డాన్స్లు, నెంబర్ ఆఫ్ డాన్స్లు, నెంబర్ ఆఫ్ స్టెప్స్, ఇవన్నిటికి వాళ్ళు సెలెక్ట్ చేసిన మళ్ళీ ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అండ్ ఆయన తాలూకా సోషల్ సర్వీసు అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, బ్లడ్ బ్యాంక్స్, ఇవన్నీ వరల్డ్ హిస్టరీలోనే ఏ హీరో చేయలేదు కదండి. ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు ఏంటి, ఠాగూర్లో ఉన్న చిరంజీవి గారు ఏంటి, మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూస్తున్నాను నేను, వేరియేషన్ చేశాడనమాట. అక్కడ ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు జులపాలు గెలపాలు ఇవన్నీ ఉండి ఎన్ని రాత్రులు ఆయన అహోర్నెస్లో కష్టపడి ఒళ్ళు శ్రమించి, నాకు ఫైట్ మాస్టర్ రాజు గారు చనిపోయారు, ఆయన ఫైట్ మాస్టర్ రాజు గారు, ఆయన చెప్పాడు అండి, ఆ పైనుంచి రోప్ షాట్లు కట్టుకుని కిందకి దూకాలంటే డూపులు పెడదామంటే లేదనేవాడు. రోల్ అయ్యే షాట్లు కూడా ఆయనే చేసేవాడు. కొబ్బరి తాడు కట్టేసేవారు నడుంకి, ఆ రోల్ అయినప్పుడు ఆ తాడు కూడా రోల్ అవుతూ ఉండేది. ఇదంతా చెక్కుకుపోయి మళ్ళీ వాటర్లో ఫైట్ అంటే ఇదంతా చిన్న, అస్సలు మామూలుగా అలాంటి కష్టం ఆయన పడి ఒక బ్రహ్మాండమైన NH-5 అని కూడా అనలేము మనం. అలాంటి అద్భుతమైన ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు ఉంటుంది చూడండి రన్వే, అలాంటి రన్వే వేసాడు ఆయన. మీరు వెళ్ళండి రానైనా దీని మీద ఫ్లైట్లు, ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వెళ్ళండి, బట్ సిన్సియారిటీని దేన్ని మర్చిపోకండి. రాత్రి అన్న ఫంక్షన్లో, లైలా ఫంక్షన్లో అన్న మాట ఆయన.
ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి, అందరూ బాగుండాలి. కాంపౌండ్లు అంటారేంటి? ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉండదు అన్నాడు. అవును. హ్యాట్స్ ఆఫ్ అండి అది. ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో పంచాయతీలు పెద్ద ఇండస్ట్రీ పెద్దగా మీరు ఉండండి అంటే ఆయన యాక్సెప్ట్ చేయడు. అవును, ఇండస్ట్రీ పెద్ద కాదు, నేను ఇండస్ట్రీ బిడ్డని నేను అని చెప్పారు కదా. ఒక కార్మికుడిగా ఉంటాను నేను. ఎస్, వాళ్ళకి ఏదైనా తగులు వస్తే నేను అది ఎంత ఉదాత్తమైన మరి మాట ఏంటంటే అండి. నేను ఇండస్ట్రీ పెద్ద మరి- కాదు, ఇండస్ట్రీ బిడ్డని నేను అని చెప్పడం. అదే విశ్వక్సేన్ గారు కూడా ఏదో పరిణతి చెందినట్టు మాట్లాడారు. ఆ యూత్ లో కూడా మనం ఎవరి జీవితాలు తవ్వి మనం ఎంజాయ్ శత్రువుని చేసుకుని హేట్రేట్ డెవలప్ డెవలప్ చేసుకుంటాం, అది కరెక్ట్ కాదు. అది చాలా బాగా మాట్లాడారు. మెంటల్ పీస్ లేనప్పుడు 1000 కోట్లు ఉన్నా కూడా సుఖం లేదంటారు. చిరంజీవి గారు నేను చూస్తున్నా ఇలా అన్నాడు ఆయన. అది ఇదే అండి. ఇప్పుడు జనరేషన్లో కూడా మార్పు చాలా మార్పు వచ్చిందండి. ఎన్టీఆర్ గారు కానీ ఆయన కూడా మాట్లాడితే ఎందుకే నా గురించి నేను ఎలాగ ఉంటా, నా గురించి నేను ఎలా ఉంటా అందరికీ తెలుసు, ఇంకోటి గురించి నేను ఎందుకు మాట్లాడాలి? కరెక్ట్. ఉండేది ఇంత జీవితం, కరెక్ట్. ఆ జీవితంలో ఇన్ని రకాల నాకు అంటే ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాలి, నేను పర్సనల్గా ఫీల్ అయిన విషయాలు చెప్పాలి. అరుణాచలం వెంకటేష్ బాబు గారి ద్వారా అరుణాచలం ఫస్ట్ బయలుదేరి గిరి ప్రదక్షిణ చేసి వచ్చి రమణ మహర్షి గారి ఆశ్రమంలో కూర్చుంటూ ఒక ఆయన పిలిచి హ్యూమన్ లైఫ్ గురించి ఎప్పుడైనా మీరు చూసారా అన్నాడు. మామూలుగా పుట్టుక పుస్తకాల్లో ఒక చిన్నది ల్యాప్టాప్ దాంట్లో ఆయన చూపించాడు. ఒక హాలీవుడ్ స్టార్ చనిపోయాడు. అతను రాక్ హడ్సన్ ఏదో పేరు, చాలా అందగాడంట అతను. అవును, ప్రపంచంలో హ్యాండ్సమ్ గై అంటే అతనే. అవును, చనిపోయాడు, ఎయిడ్స్ వచ్చిపోయాడు. అతన్ని చూడటం కోసం మైకేల్ జాక్సన్కి ముందు తరం అతను చూడటం కోసం అమ్మాయిలు ఎటు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి పెట్రోల్ పోసి తగలెట్టేసుకున్నారంట. ఏంటిది? ఇలా ఉండకూడదు, అభిమానులు అనేవాళ్ళు ఇలా ఉండకూడదు. నాకు ఫస్ట్ ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయింది అతనే. నేను ఇలా కాదు, జీవితం అనేది జనాలకు తెలియాలి. యాజ్ క్రిస్టియానిటీ ప్రకారం అతన్ని దాంట్లో పెట్టేసి ప్రార్థన చేసి పాతి పెట్టేశారు. ఆఫ్టర్ 3rd డే ఓపెన్ చేశారు. లక్షల పురుగులు, బాడీ మట్టిలో కలిసిపోద్ది దేహం అంటారు. అదే ఇప్పుడు అంత్యక్రియలు జరిగినప్పుడు దహన సంస్కారం చేస్తే మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో అలాగా క్లోజ్ చేసి అందమైన శరీరం, కొన్ని వేల కోట్లు ఆస్తిపరుడు, కొన్ని వేల మంది అభిమానులు, ఇది లైఫ్. అది చూసి చాలామంది చచ్చిపోయారంట. ఏంటి ఇలా ఉన్నాడా అని. ఇదే జీవితం, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పాడు. అది క్లోజ్ చేసి తర్వాత ఇది దేర్ ఈజ్ నో లైఫ్, ఇదే లైఫ్, యూ హ్యావ్ సీన్ దిస్ లైఫ్, ఇది లైఫ్. దీని గురించి ఎందుకు వై షుడ్ వి గో ఫర్ BMW కార్? నాకు ఒక 60 కోట్ల బిల్డింగ్ అక్కడే ఉంటుంది. చెట్లు మనతో పాటు పుట్టి పెరిగే మహావృక్షాలు అక్కడే ఉంటాయి. బట్ మనం ఉండం అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అది భరణి గారు పాడారు. అది ఇల్లు అంటావు అని నువ్వు తాపత్రయపడతావు, ఆ ఇల్లు ఉండదు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దీని లోపలికి వెళ్ళిపోద్ది. అది ఇప్పుడు మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుని అంటే మీ కెరీర్ వెనకాతలకి వెళ్ళి ఒకసారి చూసుకుంటే అంటే మీరు అనుకున్నవన్నీ మీకు అనుకున్నట్టుగా జరిగాయా లేకపోతే అటు ఇటుగా జరిగాయా? అది అంటారు చూసారా పాట, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నది. అనుకోలేదు ఆగవు కొన్ని అంటే ప్రభాకర్ రెడ్డి గారితో సాధించాం. ఓకే, డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్, ప్రొడ్యూసర్, బ్రహ్మాండమైన, మీకు తెలిసే ఉంటుంది. ఆయన నాకు ఫ్రెండ్ ఏంటంటే ఇది విచిత్రం చాలా. ఆయన అప్పటికే చాలా పెద్ద ఇండస్ట్రీకి వచ్చారు. గుమ్మడి గారు, ఆయన గిరిబాబు గారు, నా కైకాల్ గారు. ఒరే నువ్వు నాలాగే ఉన్నావు, నేను గుడివాడి నుంచి వచ్చినప్పుడు ఇలాగే ఉండేవాడిని, కొంచెం లావు ఉండేవాడినప్పుడు, గుర్తుంది. వీళ్ళు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటే చెప్పేవారండి, ఎలాగో యాదృచ్ఛికంగా ఎప్పుడో మీ నాన్న మాకు ఫ్రెండ్, నువ్వు ఫ్రెండ్ అయ్యావు, ఆడుతో తిరుగుతారంటే అనేవాడు మా ఫాదరు. హే నువ్వు మాట్లాడుకో సుబ్బారావు, నువ్వు మాట్లాడుకో అనేవాడు ఆయన, మన ప్రభాకర్ రెడ్డి గారు. ఇక్కడ ట్విన్సీ దగ్గర క్లబ్ బోర్డు పెట్టారు, ప్యాకెట్ క్లబ్.
జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. అవును అవును అంటే గుర్తుంది. బ్యాక్ అట్ట 1-2 లాంటి 1-2 అంటే ఏంటో కూడా మనకు తెలియదు. ఆయన పక్కన కూర్చోవటం మా ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ఉండేది అంటే ఉమ్. ఇలాగా ముక్కలు అలా పెట్టి ఇవ్వాలి ఆయనకి. నిద్రపోయేవాడు. నా అదృష్టం. ఇంకపోయి రెడ్డి మొక్క కొట్టవా అనేవాడు గుమ్మడి గారు. అనేవాడు. చూసేవాడు కాదు, రైజింగ్ అండి అది. ఉమ్. క్లోజ్ అయిపోయేది అందరిది ఆట. మరి అది ఎలాగ చేసేవాడు ఏంటో తెలియదు. అలా నిద్రలో ఉండి నెల కొట్టేవాడు అలా. అదే రైజింగ్ హ్యాండ్. అంతే. ఉమ్. మీరు నాకు ఎలా అంటే ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఈయనే ఇక్కడ ఇండస్ట్రీలో. చాలా మంది కోపం వస్తారు అనేవాడు. ఎవరు? మీరు జర్నలిజం ఎక్కువ ఇంగ్లీష్ టచ్, రకరకాల హాలీవుడ్ సినిమాలు, పుస్తకాలు ఇవి ఉండేది అలాగే. అవును. ఈయన స్కూటరేశ్వరరావు గానే డబ్బులు ఏమైనా కావాలని అడిగేవాడు. అవసరం మనకి. మళ్ళీ నిద్రపోతున్నాడు ఆయన. లేపి అడగలేముగా. ఎలా ఉండేవాడు. 5 నిమిషాలు రెడ్డి గారు వెళ్ళొస్తాడండి అంటే ఆ కౌంటర్ దగ్గర 2000 ఉన్నాయి తీసుకెళ్ళాను. ఈ లోపు అక్కడ చెప్పేసేవాడు మనం భోజనం చేసేలోపు. వెళ్ళిపోయి వచ్చానండి. అదే అనుకోనివి జరిగినాయి. తర్వాత మా కృష్ణవంశీ ఇక్కడ రావటం, కృష్ణ గారు. నా కెరీరే కాంట్రవర్సీ కెరీర్. ఇప్పుడు కంటిన్యూ అవుతున్న కెరీర్ కాదండి. ఆద్యం 89లో గండిపేట రహస్యం. రామారావు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు ఆయన. అవును నేను రామారావు గారి క్యారెక్టర్. అవును. కృష్ణ గారు, విజయనిర్మల గారు, ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు డైరెక్ట్ చేశారు. ఉమ్. విజయనిర్మల గారు, నరేష్ గారు వీళ్ళిద్దరూ ఉండేవారు సినిమాలో. ఇంకెవరో ఒక ఆయన యాక్ట్ చేశారండి. వినోద్ బాలా అని టీవీ యాక్టర్ ఉన్నాడు చూసారు. ఆయన నేను ఆ సినిమాలో ఇంట్రొడ్యూస్ అయ్యాం. అప్పుడు బాబు మోహన్ గారిని కూడా అడిగారు. అన్న ఆ సినిమా చేస్తే ఏమన్నా కోపం అవుతామో అని ఆయన తప్పుకున్నాడు. ఆయన అదేలేండి. ఆ సినిమా ఆడాక రామారావు గారు బ్రహ్మర్షి స్వామిత్ర డబ్బింగ్ చెప్పడానికి ప్రసాద్ ల్యాబ్కి వచ్చి నాకు వేరే ఆయన ఎవరో మిమిక్రీ అని చేసి చెప్పారు. ఎవరు వారు? ఎవరు అండి? ఎవరో కుర్రోడు. నా మీద పెద్ద గుర్తింపు లేదు. తెలియదు కదా, నేను ఎవడో తెలియదు కదండి. అవును. థియేటర్కి వెళ్ళాం. ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్. దీపక్ మహల్ నారాయణగూడ దగ్గర నారాయణగూడ దీపక్ మహల్. ఒక పెద్ద కటౌట్ నాది ఇలా ఉంది. ఇలాగా రామారావు గారు పెట్టి నేను అయ్యప్ప మాల్లో ఉన్న తలకి ఇలాగా గుంట చుట్టుకుని ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఆయనతో పాటే కదండి దిగి లోపలికి వెళ్ళి అని బయట గొడవ. హరికృష్ణ గారు తెలుగు యువత ప్రెసిడెంట్. డౌన్ డౌన్ సినిమా ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ డౌన్ డౌన్ అట్ట. ఇంటర్వల్ బ్లాక్లో లోపలికి వచ్చాడు. అంకుల్ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు. క్రౌడ్ అసలు మాట వింటలేదు, కార్యకర్తలు. మీరు బయలుదేరి వెళ్ళిపోండి అన్నారు. సరే, ఆయనకి బాగా రామారావు గారిలాగా గౌరవించేవాడు హరికృష్ణ ప్రభాకర్ రెడ్డి గారు. అవును, వాళ్ళ నాన్నగారు పాటు సమకాలీన నటులు కదా వాళ్ళంతా. అవును. అలాగా అంటే నేను కూడా హరికృష్ణ గారికి దండం పెట్టి అలా కదిలే. ముందు కదిలే అంబాసిడర్ కారు ఎక్కామండి. అలా ఆడే అలా ఇక ఎంట పడ్డారండి. ఆ కారు వెనకాల రాళ్ళు వేసి ఆ వెనకాల మొత్తం దబా దబాని పడతానే ఉన్నాయి. ఆ డ్రైవర్ ఏదో కొంచెం మంచోడు కాబట్టి లాక్కుపోయాడు. కరెక్ట్గా 14 స్టూడియోకి వచ్చేసింది. అక్కడ దొరికిన సారథి గారిని కానీ ఇంకెవరో ఆర్టిస్టులు దొరికారు. వాళ్ళందరినీ చెత్తకొట్టేశారండి. తర్వాత ఇతను ఎక్కడ ఉంటున్నాడు? పద్మాలయలో ఉంటున్నాడు. పద్మాలయలో ఉంటే చంపేయండి ఇతను అన్నారంట. నన్ను చంపేయడం ఏంటరా బాబు, ఇది నేను కాకపోతే ఎవడైనా చేసేవాడు ఇది. అవును అని రామారావు గారి దగ్గరికి నన్ను వెళ్ళమన్నారు రెడ్డి గారు. కృష్ణ గారు కూడా ఆయన ఏమండండి అంటే ఆయన ఏమండు సరే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. సరే వెళ్ళాను. ఇంత పెద్ద సున్నుండలు క్యారేజీలు తీసుకుని లోపలికి వెళ్తే అబిడ్స్లో పెద్ద ఇల్లు. బస్సు వెళ్ళినా కూడా డోర్ వేస్తే బస్సు కనపడదండి. అవును, అలాంటి ఇంట్లోకి వెళ్ళాను నేను. వెళ్ళంగానే ఇలా కూర్చున్నాడు పెద్ద ఆయన, బయట కూర్చుంటారు. అవును, కూర్చున్నాడు. చుట్టూరు ఇప్పుడున్న పెద్ద తెలుగుదేశం లీడర్లు అందరూ నిలబడి ఉన్నారు. అలా చూసాడు ఆయన. ఇలా ఇటంటే ఇటీవల వెళ్ళిపోవాలి, ఇలా అంటే ఇటీవల వెళ్ళిపోవాలి. మొత్తం టర్న్ అయ్యి చెప్పేవాడు కదండి. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను లోపల పైన శాలువా ఒకటి కప్పుకున్నాడు అంతే.
అన్నారు. నేను కాళ్ళ దగ్గర ఉన్నా, ఇక్కడే ఇలా కూర్చున్నా. ఇప్పుడు మీరు అలా కూర్చుంటే నేను కింద దండేసేసి కాళ్ళకి దండం పెట్టేసి నేను కూర్చుండిపోతే ఏం ఎందుకు చేశారు ఇలాంటివి అన్నాడు. అంటే ప్రభాకర్ రెడ్డి గారు, నేను కల్మషం లేకుండా చెప్పాను, తాడేపల్లిగూడెంలో మేము చూసిన హీరోయే మీరండి, ఎన్టీ రామారావు గారు అంటే మామూలు డ్రైవర్ రాముడు ఇది అంటే ఏదో 4-5 డైలాగులు చెప్తానండి అది అంటే దానవీర సూరకర్ణంలో శకుని డైలాగ్ చెప్పండి అన్నారు. చెప్పాను, అద్భుతం, ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండండి అని ఒక బొట్టు పెట్టి ఒక పుస్తకం ఇచ్చారు నాకు, నందమూరి తారక రామారావు గారు అని. నాకు ఆ పుస్తకం మీద గౌరవనీయులైన పృథ్వీరాజ్ తమ్ముడికి శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పొజిషన్లో ఉన్నాడు ఆయన, మళ్ళీ మేమే బ్రదర్ అంటే ఆయన కాన్ఫిడెన్స్. పుస్తకం ఇచ్చాక ఏమిది అన్నాడు ఆయన. పంపించారండి వజ్రం గారు, కృష్ణ గారు, అమ్మగారు పంపారు. మీరు వారికి మేమంటే అభిమానం, ఇవ్వండి ఇటు. ఒక క్యారేజ్ ఇలా పెట్టినారు ఆయన. ఎంతంత నాగేంద్ర గారు ఎంతంత సున్నుండలు అవి, ఇంత సున్నుండ మనం తింటేనే గట్టిగా తింటే హాస్పిటల్కి అవి నాలుగుకి అంటుకుపోతుంటాయి. ఆయన ఒకటి తీసుకుని మంచి నెయ్యితో చేయించినట్టున్నారు అని మొత్తం సున్నుండ తినేసాడు, టవల్ వేసాడు, తినేసాడు. అది అది ఇవ్వండి అన్నారు. అంతే ఎంత బాక్స్ అంటే జీడిపప్పు, గుండు జీడిపప్పు బాగా వేయించినవి మనకు. అంతే నాకు తెలుసు ఆయన జీడిపప్పు తినడం, సున్నుండలు తినడం అని నేను దగ్గరుండి ఎదురుగుండి చూసి. తర్వాత మీరు చేయండి, వారి మీదకి ఎందుకు వెళ్తున్నారు మీరు, ఏమనుకుంటున్నారు మీరు, నటుడు వారు చేయకపోతే ఎవరైనా చేస్తారు, అలాంటివి పిచ్చి పనులు చేయకండి. అమ్మాయి వరం ఇచ్చాడు ఈయన, మోక్షం లభించింది. మా ఆఫీసుల దగ్గరికి అందరికి వెళ్ళండి, తిరగండి, ఎవరు మిమ్మల్ని ఎందుకంటారు, మీరు ఒక పావు, వీళ్ళు వాడుకున్నారు మిమ్మల్ని అన్నారా. సరే అన్నగారు ఇంకేమిటి అంటే నాకు కొత్త, నేను ఏదైనా అడిగి పారేయచ్చు, వీళ్ళకి భయం. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వెనకాల, ఆయన గురించి నాకు తెలియదు కదా, ఏం కావాలి మీకు అన్నాడు. ఒక ఫోటో అండి, 1 నిమిషం అన్నారు. అంతే, ఒక జుబ్బా వచ్చింది, పిలిచారు. అప్పుడు దాకా ఫోటో అంటే ఊరుకోవే, ఏమో మధ్య మాడుతున్నావా ఏమిటనుకున్న ఫోటో ఆయన అది ఇది అన్నారు. 8 మంది వచ్చారండి అక్కడ ప్రెస్ వాళ్ళు, టక 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 టక. వారికి అన్నీ బాగా పెద్దవి వేయించి వారికి అందజేయండి. శ్రీపతి రాజేశ్వర గారు ఉన్నారు. శ్రీపతి రాజేశ్వర పూరా నీ జీవితం మారిపోయింది ఆయన అన్నగారు దగ్గర. నమస్కారం సార్, దేవుడు వరం ఇచ్చినట్టు. అంతే, ఇంకా అక్కడి నుంచి ఎవరు మాట్లాడలే. ఏదో సీరియల్స్ రామారావు గారు బొట్టు పెట్టారు అనగానే పౌరాణిక పాత్రలు చాలా వచ్చినాయండి నాకు. నేను చెయ్యని క్యారెక్టర్ లేదు. ఈటీవీ భాగవతంలో బాపు గారు అంటాం, పెద్ద ఆయన బొట్టు పెట్టాడంటే తిరుగులేదు. ఫస్ట్ 200 మందిలో చూసి మీరే ఇంద్రుడు అన్నాడు ఆయన. ఫస్ట్ మేకప్ లేదు, ఏమి లేదు, ఇంద్రుడు మీరు సెలెక్ట్. భాగవతం 7 సంవత్సరాలు చేశాను సార్. అవును, నారదుడు తప్పించి అన్ని క్యారెక్టర్లు నేనే చేశాను. అవును, మీరు ప్రతి ఎపిసోడ్ లోని కనిపిస్తుండేవారు. మీరు అరుణ్ గోవిల్ క్యారెక్టర్, అరుణ్ గోవిల్, విష్ణుమూర్తి ప్రతి ఎపిసోడ్కి. అప్పుడు ఒక ఎపిసోడ్కి అప్పుడు రామాయణం ఇట్టి కదండి. అవును, 32,000 అండి ఎపిసోడ్కి అతనికి ఆ రోజుల్లో. 2 రోజులు చేస్తే 32,000. ఆ వాయిస్ కూడా 2వ ఎపిసోడ్ మీద వేయకూడదు, అలా ఉండేది. ఒకసారి చూశారు 4-5 సార్లు బాపు గారు, పృథ్వీరాజ్ గారు ఇటు రండి, ఆయన చాలా గౌరవంగా వంగండి ఇలాగా నేను చెవులో, మీరు విష్ణుమూర్తి వేస్తారా అన్నారు. నేను ఏంటంటే మీరు ఇచ్చిన అవకాశం అది, నేను బ్లూ మేకప్ వేసుకుని విష్ణుమూర్తిలో వచ్చాను, అతనికన్నా ఇతనే బాగున్నాడు అన్నారు. అలాగా అంటే మీకు ముఖ్య అడ్వాంటేజ్, అదే అడ్వాంటేజ్. అది విష్ణుమూర్తి, తర్వాత రాముడు, తర్వాత రావణాసురుడు, మొత్తం క్యారెక్టర్లన్నీ. ఒక సీన్లో అయితే నేను ఒక పక్క ఇంద్రుడు, ఒక పక్క ఏమో రాక్షసరాజు, అలాంటివి కూడా చేయించాడు ఆయన. తర్వాత సుమన్ గారు బతుకున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన ఒక చేశాడండి, నర్తనశాలని. ఆయన కృష్ణుడు, నేనేమో కార్తవీర్యార్జునుడు. పౌరాణిక చిత్రం చాలా ఖర్చు పెట్టాడు అప్పుడు ఆయన. నేను బాణాలు వేస్తే 1000 చేతులు అలాగా రావడం అలాగా. అవును, చాలా అంత గ్రాఫిక్స్ లేని రోజుల్లో గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. అలా చేసాం. కోటి రామకృష్ణ గారు, దాసనారాయణరావు గారు, బాపు గారు,
కె రాఘవేంద్ర గారి దగ్గర చేయలేకపోయి ఉన్నాం. ఆయన దగ్గర కూడా ఒక 2-3 సీన్లు చేసాం. ఆ తర్వాత ఎవరే నువ్వు మామూలుగా నిలబడితే పెద్ద ఆయనలా ఉన్నవరా అని కూడా ఆయన, అదొక పెద్ద కాంప్లిమెంట్. అలాగా ఒక్కొక్కరు 1 by 1 అలా సీన్లు అలా చేసుకుంటూ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఓకే వీడిని పెట్టుకోవచ్చు అనే ఒక ముద్ర వచ్చిందండి, వచ్చేసింది. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. అదేలేండి, మీరు ఎందుకో ఏమీ తెలియకుండా వచ్చిన వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తిగా ఎదిగారు వితౌట్ బ్యాక్గ్రౌండ్. అదే మీరు అందరూ చిరంజీవి గారి బ్యాచ్ కదా. అందరూ వీడికి మనం అవకాశం ఇవ్వాలి, భోజనం పెట్టాలి, వీడిని ఎక్కడో ఉంచాలి. అదే మంచి ఆలోచనతో మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు. కానీ మీరు మామూలుగా కెరీర్ గా మాట్లాడుతుంటే కృష్ణవంశీ గారు మీకు మంచి బ్రేక్ ఇచ్చారు. అవునండి, 30 years ఇండస్ట్రీ అని. అక్కడి నుంచే మీకు ఒక మేనరిజం డైలాగ్ అని, అవును, మీకు ఒక రికగ్నిషన్ అంతే. బేసిక్ గా ఇండస్ట్రీలో కూడా మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ అండం మొదలెట్టారు. పృథ్వీ అండం మొదలెట్టారు. నిన్న కూడా చూడండి 30 years ఇండస్ట్రీ పృథ్వీను యానిమల్ పృథ్వీ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, ఇద్దరు 2 వేదిక మీద అన్నారు. అదే సుమ యాంకరింగ్ సుమ. అలాగా ఒక రికగ్నైజేషన్ వచ్చింది. కానీ మీరు నెక్స్ట్ చెప్పుకోవాలంటే డైరెక్టర్ కృష్ణవంశీ గారిని పక్కన పెడితే మీ కెరీర్లో మీకు మీరే అంటే కృష్ణవంశీ గారు ఇచ్చిన తర్వాత చాలా కాలం మళ్ళీ ఒక చిన్న స్తబ్దుగా ఉన్నది. మళ్ళీ మీరు చెప్పుకోవాలి ఈ డైరెక్టరు ఈ క్యారెక్టరు అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారు? చాలా ఉన్నాయి. జకాస్ ఉంది, ఆర్కెస్ట్రా ఉంది, ఓ అమ్మ దీనమ్మ బొత్తాయో ఉంది. అడెవడో పెట్టాడు ఫేస్బుక్ లో, ఓ మై గాడ్ అంటే తెలుగులో అర్థం ఏంటని ఎవరో పెట్టాడు. పెడితే మీ ఫోటో పెట్టి ఓరేమో దీనమ్మ బొత్తాయో పెట్టాడు. ఓ మై గాడ్ అంటే అదంటే అర్థం. ఇలాగా రకరకాల. ఇప్పుడు ఆయన సత్యబాబు గారు డైరెక్టర్ రివ్యూ గారి రిలేటివ్ సత్యబాబు గారు, ఆయన ఉండి నరేష్ గారు చేశారు యమగోళ సినిమా. నరేష్ గారు ఆర్ట్ డైరెక్టర్, సంటి గారు ప్రొడ్యూసర్. యముడు కూతురు లవ్ చేస్తుంటాడు, అతనికి తెలియదు, డ్రామా అమ్మాయి అనుకుంటాడు. ఆ అమ్మాయిని వదిలించుకోవడం తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్ ముందు పెట్టేస్తాడు. పెట్టేస్తే కింద నుంచి అలాగా కెమెరా అలాగా పైకి వస్తుంటుంది. ఏదోటి అనండి అంటాడు. ఏదోటి అంటాం బాగుండదండి, ఏం ఆడుతున్నారు మీరు, ఏదోటి అంటాం బాగుండదండి. పరిగెట్టుకుంటూ వస్తాను నేను. సరే చేయండి నన్ను పరిగెట్టు సార్, అమ్మగారు ఫోన్ అంటే ఈ టైంలో ఇది ఎందుకు వచ్చిందని చెప్పి పరిగెట్టుకుంటే బయటకు వస్తాం. బయటకు రాగానే టక్మని అలా చూసి అమ్మదానమ్మ బత్తాయో అన్నా నేను. హీరో వీళ్ళు ఏదో ప్యాంట్ షాట్ ఒకటి చేసేసారంట, కింద నుంచి పై వరకు ఒక షాట్. నాకు క్లోజ్ చేసి అమ్మదానమ్మ బత్తాయి అంటే అది పెద్ద ఫేమస్ అయిపోయి అమ్మదానమ్మ బత్తాయి. జకాస్ అని అనిల్ రావుపూడి గారి దగ్గర నేను ఫస్ట్ పటాస్ అంటే సుప్రీం, F2, F3, భగవత్ కేసరి, ఇప్పుడు మొన్న సంక్రాంతి ఇది నేను మిస్ అయ్యాను. అలాగే మా పూరి జగన్నాథ్ గారు అయితే సెంటిమెంట్గా నీ మీద పెడితే సినిమా సూపర్ హిట్ అయ్యారంట. ఏదో మీ అభిమానం భయ్యా అమ్మనాన్న తమిళమ్మాయి ఒకటి, హిడియట్ పోలీస్ స్టేషన్లో ఒక సీను, తర్వాత దూకుడు పృథ్వీ నీ మీదే చేస్తున్నాం ఫస్ట్ షాట్. ఆ రియల్ ఎస్టేట్ దగ్గర చిన్న ఆఫీస్ దగ్గర చిన్న గొడవ అవుతుందండి ఆ షాట్ అది. అలాగా సక్సెస్ఫుల్. ఏదో చాలామంది హీరోలు కూడా పృథ్వీ ఉంటే క్యారెక్టర్ ఉన్నా లేకపోతే ఏదో ఒకటి పెట్టండి, ఉంటే సరదాగా ఉంటుంది. లొకేషన్ లోనే ఉండడం కాకుండా ఆడిటోరియంలో సరదాగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. అంటే నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో రఘుబాబు బాగా బెస్ట్ ఫ్రెండ్ అండి. నెక్స్ట్ ధనరాజు, వీళ్ళిద్దరూ బాగా. అంటే ధనరాజు మా ఊరే తాడేపల్లిగూడెం. అవునా? రఘుబాబు అంత హార్ట్ఫుల్గా మాట్లాడే మనిషి. అంటే నాకు వచ్చిన బ్రేక్ కన్నా నీకు వచ్చిన లౌక్యం బ్రేకు నాకు చాలా ఆనందంగా ఉంది అని రఘుబాబు. మేము ఇద్దరం కలిసి ఈ మధ్య 2-3 సినిమాలు చేసాం. నెక్స్ట్ తాగుబోతు రమేష్. మేము అలాగా ఉన్న వాళ్ళల్లో ముగ్గురం ఫ్రెండ్స్గా ఉంటారు అంతేనండి. తర్వాత ఇప్పుడు మీరు సినిమాలు పక్కన జరుగుతున్నాయి. ఈ మధ్య మీరు బాగా తమిళ సినిమాలు గట్ట బాగా ఎలాగండి అసలు ఆ కనెక్ట్ ఎలా వచ్చింది మీకు? ఆ కనెక్ట్ అంటే ఆల్రెడీ తమిళ్లో మీరు కొన్ని సినిమాలు చేశారు తమిళ్లో. నెల్సన్ అని జైలర్ డైరెక్టర్, ఆయన ఫస్ట్ సినిమా సంతానం కమెడియన్ ఉన్నాడు కదా. అవును. ప్యారిస్ జయరాజ్ అని ఒక సినిమా చేశాడు. అవును, ప్యారిస్ జయరాజ్. దాంట్లో ఆయన ఫాదర్. నేను లాక్డౌన్ టైంలో నన్ను పిలిచి
நீங்கள் பண்ணுங்க சார் நல்லா இருக்கும் సార్ அந்த క్యారెక్టర్ ఫుల్ ఇలోరియస్ కామెడీ అది బాగా ఆడిందండి సినిమా. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎవరంటే శివకార్తికేయను, నెల్సన్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ. అది చూసి నన్ను పిలిచి బీస్ట్లో నాకు ఒక అవకాశం ఇచ్చాడు. సైక్రాటిస్ట్ డాక్టరు, అది హీరోతోటి విజయ్ తోటే 4 సీన్లు. దాంట్లో మన మార్కు ఆయన నన్ను చూసినప్పుడు అంతా నవ్వుకునేవాడు హీరో. ఎవరికి ట్యూన్ అవ్వడు సార్ అతను, మీరంటే ఎందుకో మరి చాలా ఏమో బాబు ఇదంతా దైవ నిర్ణయం అది. కూర్చుంటే సార్ நல்ல டைமிங் சார், காமெடி மாதிரி தெரியாது சார் உங்களது, பார்த்தா ஒரு சிரிப்பு வருது, அதுதான் యాక్టర్కి వేணும் మెయిన్. చూడగానే నవ్వు వస్తుంది, అదే అంతే. కావాలి యాక్టర్ కానీ. అదే ఒక మంచి సిచ్యువేషన్లో అద్భుతమైన బీచ్లో సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు మే ఇద్దరం ఆ అమ్మాయి నన్ను పిలుస్తుంది, అటు తిరుగుతాడు. నేను ఇలా తిప్పి అతన్ని, నీకు డ్యాన్స్ ఆడటం తెలుసా అంటా నేను. ఆయన డ్యాన్సు ఇండియాలో కింగ్, నా ఇంకెలా తిరుగుతాడు అలా, వచ్చా లేదని అడిగానయ్యా అన్నాడు. అలాగే చిన్న చిన్న అక్కడక్కడ బిట్లు ఇంప్రూవ్ చేసాం, అది ఆయనకి నచ్చినాయి. ఓకే. నాకు ఇప్పుడు ఎవరు చూసినా కూడా పెద్ద హీరో కాబట్టి రికగ్నైజేషన్ ఇమ్మీడియట్. ధనుష్తో చేసాం. నెక్స్ట్ నెల్సన్ ఒక ప్రొడ్యూసర్గా బ్లడీ బెగ్గర్ అని వాళ్ళ కో డైరెక్టర్ని పెట్టి ఒక సినిమా చేశాడు. దాంట్లో నాకు మంచి వేషం ఇచ్చాడు. అది డబ్బింగ్ చెప్తున్నప్పుడే ఇది విక్రమ్ గారిది. విక్రమ్ది ఇది యాదృచ్ఛికం అంటారా, అది నా విషయంలో అది జరిగింది కరెక్ట్గా. యాక్సిడెంటల్గా కొన్ని సంవత్సరాల తర్వాత అని మగధీరలో చేతులు కలిసి షాక్ కొడతా చూసారు, అలాగా జరిగి నేను దాంట్లో మెయిన్ విలన్ అయ్యా. అవునా? ఆయన సహృదయం తోటి పిలిచి నువ్వే మెయిన్ విలన్ అని. ఆ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ అండి, అరుణ్ కుమార్ గారు. ఓకే. ఆల్రెడీ సేతుపతి అని ఒక సినిమా చేశాడు, అది తెలుగులో రవితేజ తోటి రీమేక్ చేశారు. ఏదో సినిమా అండి అది, దాంట్లో సుహాసిని గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. దాంట్లో సుహాసిని కూడా పెద్ద ఫైట్ ఉంటుంది ఈ అమ్మాయికి, కమలాసన్ గారు శృతిహాసనం. ఏదో మంచి హిట్ సినిమా అది, క్రాక్. అది ఆయన చేసింది, అది తమిళ్లో ఒరిజినల్. తర్వాత ఇంకో సినిమా చేశాడు, అది హిట్. 3వ సినిమా సిద్ధార్థ తోటి తెలుగులో డబ్ అయింది, చిన్న అనే ఒక సినిమా. చిన్న అని వచ్చింది కదా, చైల్డ్ రేప్ మీద. అది దాని తర్వాత ఇదే. మీరు విక్రమ్ చాలా కాలంగా ఫ్రెండ్స్ కదా? బాగా అండి, బంగారు కుటుంబం. ఎప్పుడు బంగారు కుటుంబం? ఎప్పుడు దాసనారాయణ గారు, నాగేశ్వరరావు చేశారు. అది గొప్పతనం అండి, సహృదయం, చాలా మంచి మనసు. ఆయన ఏది తింటే అది మనకి పెట్టేవారు లొకేషన్లో. ఈ డైలాగ్ ఇలాగా, ఈ డైలాగ్ ఇలాగా. ఇప్పుడు పండుగ సార్ 5 years మీరు హైదరాబాద్ చూడరు మళ్ళీ ఆఫ్టర్ రిలీజ్ దిస్ మూవీ. మీరు అలాగే వెళ్ళిపోతుంటే మీరు సునీల్ దొరకడు, ఎంతసేపు కట్ చేస్తే కేరళలో ఉన్నాను సార్ అంటాడు, లేకపోతే మెడ్రాస్లో ఉన్నాను సార్ అంటాడు, ఎక్కడ లేకపోతే అక్కడ కోయంబత్తూరు, ఇలా మీరు తమిళ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే లేదండి. ఎలాగండి? ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ని ఎలా వదులుతాం, మిమ్మల్ని ఎలా వదులుతాం, మేము ఈ ఛానల్స్ ఎలా వదులుతాం, వీటికి కూడా సపరేట్ డేట్లు పెట్టుకుని అంతే. సో నాకు నిజంగా మొన్న 15 రిలీజ్ అవ్వాల్సింది, అజిత్ గారి సినిమా ఉండటం వల్ల జనవరిలో ఇది కొంచెం పోస్ట్ పోన్ చేశారు. మార్చి 27కి, మార్చి 27 గ్రాండ్ రిలీజ్ అండి. ఆయన కూడా ముందు మనకి డేట్లు ఇచ్చారు. పాన్ ఇండియా అండి, అన్ని ఊర్లు మనం తిరగాలి ప్రమోషన్ అని చెప్పారు విక్రమ్ గారు. అలాగే అండి, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, అదే పాన్ ఇండియా. మరి అదే హిందీ బెల్ట్ అంతా బట్టి సౌత్ బెల్ట్. పెరియవర్ అనే క్యారెక్టర్ ఊర్లో ఒక పెదరాయుడు లాంటి క్యారెక్టర్. ఈడు చాలా సైలెంట్ గా, చాలా ఆర్థడాక్స్ గా ఉన్నాడు, బొట్లు గిట్లు ఎన్ని పెట్టి మంచి పంచగించి అన్ని కట్టి. కానీ ఈడింత దుర్మార్గుడా అనేది దాంట్లో ఎస్జే సూర్య గారు కూడా ఉన్నారు దాంట్లో. సో సినిమా మటుకు రాక్స్ అండి. ఓకే. నా తమిళ డబ్బింగ్ నేను చెప్తానండి అన్న, బట్ ఆ డైరెక్టర్ గారు ఉన్నారు మధురై స్లాంగ్, ఇది స్లాంగ్ కాబట్టి ఈ సినిమా వరకు వదిలేద్దాం. నెక్స్ట్ మీరు చెప్తారు ఎడితే తెలుగు మీరే చెప్పాలి కదా డబ్బింగ్. అదే అన్నారు. సరే అండి, అది సాయి కుమార్ గారు బ్రదర్తో చెప్పించారండి, రవి తోటి. చెప్పించారు. ఓకే. అద్భుతంగా వచ్చింది అన్నారు సినిమా. ఇంకా రవి చెప్పిన తర్వాత ఇంకేం తిరుగులేదు. అయితే మీరు ఇంకొక సినిమా ఏదో ప్రకాష్ రాజ్ గారే రికమెండ్ చేసి, అది మేబీ ఆగస్ట్ నుంచి ఉంటుందండి. అది ఆయన కూడా చాలా గొప్ప మనసు ప్రకాష్ రాజ్ గారు. ఒక ఆర్టిస్ట్ ని పైకి తేవాలంటే ప్రకాష్ రాజ్ గారు, ఒక మంచి మనసుతోటి మాట్లాడాలంటే ప్రకాష్ రాజ్ గారు.
రేపు వెళ్తున్నాం, అదే పార్వతీపురం రమ్మన్నారు, అటు బయలుదేరి ఆర్యన్ హరియాణ. హీరోగా. ఇది ఇన్ని ఆశీస్సులు ఉన్నాయండి. వీటికి అన్నిటికీ మించి మా పవర్ స్టార్ గారు అదే కట్ చేస్తే నేను అక్కడికి రాబోతున్నాను. మీరు తొందరపడి ఒక కోకిల ముందే అన్ని కూసేస్తున్నారు మీరు. నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళ్కి వెళ్ళి మళ్ళీ తమిళ్లో అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అదంతా అయ్యింది. మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా, పశ్చాత్తాపడి మళ్ళీ అది మీ ద్వారా అయింది ఇంటర్వ్యూ, అది 2020లో మీ ద్వారానే అయింది. అది మాట్లాడి అరే ఇతను ఏం ప్రాబ్లం లేదు, పాపం అనవసరంగా ఎరిగించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి, అవును అలాగే ఉగ్రవాద శిక్షణా శిబిరం నుంచి వచ్చేవాడు మేము, అక్కడ జరిగింది ఇలా జరిగింది అది. అవును. సో మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు? చాలా బాగుందండి, ఎందుకంటే 2020 నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి. అవును, ఇంటర్వ్యూలు మాట్లాడటం అవి మాట్లాడటం, ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా, ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు అటు ఉన్నప్పుడు అలా మాట్లాడుతున్నావు అది ఇది అన్నారు. నువ్వు ఏం రాదు, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు. చూస్తూ ఉండండి, 151-24 అన్నా నేను అప్పుడు. ఈసారి 160-24 రాకపోతే అడగండి అన్నా నేను. నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం. నాగేంద్రబాబు గారండి మెయిన్, నాగేంద్రబాబు నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు, నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు, భీష్ముడు. అవును. సో అలాగా ట్రావెల్ అయ్యేటప్పుడు 2024లో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి. ఇమీడియట్గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి అన్నారు. ఎవరు మాట్లాడుతున్నాడో తెలియదు. ఒంగోలు నుంచి రేపు ఎందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాం. వాడి అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే కండవ ఆయన 1 గంట మాట్లాడాడు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాం అలా మాట్లాడాడు. అబ్బా, ఎవ్వరూ లేరు రూమ్లో, మేము ఇద్దరమే. మీ సిద్ధాంతాలు నచ్చినాయండి. 25 కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు దాచటం, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఏంటి ఇది, ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు, నా ప్రాణాలను కూడా నేను పణంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షాన. అవును, ఆయన స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్ గా. అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం, మీరు దాన్ని తీసుకెళ్ళాలి. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు, మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినండి. ఒక కాఫీ తెప్పించారు, తాగాం. మీరేమన్నా ఆశిస్తున్నారా అని అడిగాడు. నాకేం ఆశించట్లేదండి, నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పళ్ళెం పట్టుకుని మీ దగ్గరికి వస్తా, నాకు అన్నం పెట్టరా అని అడిగాను నేను. అదేంటి అలాగన్నారు. అదే ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం. నాకు ఇది గవర్నమెంట్కి, అధికార పార్టీకి, ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం. దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు, అతను జనసైనికుడుగా ఉన్నాడు, రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు. నేను అలాగండి బయటకు వచ్చాం, గంట వేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి జనసేన, జై జనసేన కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం. బన్నీవాసు గారు ఆధ్వర్యంలో జరిగింది. అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. నేను విలేజ్లో ఒక 10 సెంట్లు ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు వేస్తారు. అందుకే మీకు రాత్రి 2-3 అయింది. అవును అవును, పోలింగ్ అయింది. ల్యాండ్ పట్టుకుపోతాడేమో అని. మొన్న ఇలాగే ఉంటారు కదా చాలామంది, ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను నేను నాగేంద్ర గారికి. నాకు బాగా
ఆయన వెల్విషరు ఉమ్, బాగా వ్యూస్ వెళ్తాయి. వాడు రాసుకుంటున్నాడు ఒక పాట, జన సైనికుడు, ఉమ్, పిఠాపురంలో ఉంటాడు. ఉమ్, ఈ చేతితోటే పథకాలు పెట్టాను, రంగస్థలంలో పాట. ఉమ్, ఈ చేతితోటే పథకాలు పెట్టాను, ఈ చేతితోటే డబ్బులు పంచాను, ఈ చేతితోటే బటన్లు నొక్కాను, ఈ చేతితోటే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. ఇది పాడే ఆ చిన్న కన్క్లూజన్ కూడా చెప్పావా అని అన్నాను. ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా, ముందే దీని మీద శ్రద్ధ పెట్టుంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ 11 వచ్చేవి కావు. అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అన్నట్టు. అంటే మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను. ఊరే నువ్వు వెళ్తున్నావు కదా ఇంటర్వ్యూకి. కాదు, మీరు పాడడం 11 వచ్చాయంటారేంటి? మీరు నిన్న ఫంక్షన్ లో కూడా, లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు అది అదేంటి అసలు నాకు అర్థం. అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి అన్నది. ఏంటంటే నేను మేకల బండి అవును, ఇలాంటి ఒక చోట దడికలు కట్టేశారు. దీంట్లో ఒక 60-70 ఉన్నాయి, అటుపక్క ఒక 60-70 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 70 ఉంటాయండి. యోగది ఇంచుమించు 150 దగ్గరే ఉన్నాయి ఇవి. ఉమ్, లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బామర్దలు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు. ఉమ్, నేను ఎవడు బాబు ఇక్కడ కట్టేసాను నిన్ను బయటికి ఉమ్, తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ. 11 ఉన్నాయండి. నిజం ఇది. ఇలా తిరిగి చూస్తే 11 ఉన్నాయి. ఎవరిని ఇదేంట్రా ఇది? సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది. అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా, అవును, ఇది నా స్క్రిప్ట్. ఇది మీ స్క్రిప్ట్. ఇప్పుడు 23 ఉన్నాయి. మేము దాంట్లోంచి ఒక 8 మందినో 9 మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు కదా అప్పుడు. అవును, అవును, చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాడు. ఆయన రాజకీయ దురంధరుడు అండి. ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు. ఆయన ఏది పడితే అది మాట్లాడే మామూలు మనిషి కాదండి. సహనం, ఓర్పు, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణంతో ఉన్న వ్యక్తి. మరి ఆయన 11 వచ్చినప్పుడు ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని ఈయన అనొచ్చుగా. అవును, నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన. అవును, ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారో, ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంట నీళ్లు పెట్టించారో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారో, జైలు దగ్గరే అయిపోయింది అక్కడికి. జైలు దగ్గర సినిమా పని ఇంటర్వ్యూ స్టార్ట్. అది తిరిగిందండి. 100 రోజులు కాదురా నాయన, 164 days, 21/21 and 2 MP సీట్స్. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం. అదే అందుకే పాన్ ఇండియా అంటున్నాను. పాన్ ఇండియా. నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీసులో చూసినా, గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఇండియాలో ఎక్కడా లేదండి. ఇది అతిశయోక్తి కాదు. ఓ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, 2 ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులో ఎక్కడ చూసినా ఇవి. అంటే వాళ్ళు ఒక లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓకే, ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏం లేదు. లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అనడం, ఆయనకి పాదాబంధనం చేయడం, ఆయన్ని ఎక్కువ ఎక్నాలెడ్జ్ చేసి ఆయన తాలూకా ఆ కాంట్రిబ్యూషన్, పవన్ కళ్యాణ్ గారు జనసేన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈసారి ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్. అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్. అవును, వీళ్ళు ఎన్ని రకాలువేవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వాళ్ళ మధ్యనున్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు ఎన్ని ట్రై చేస్తున్నారు ఏదో పొలాలు పెడుతున్నాడు మధ్యలో. అదే ఇప్పుడు లోకేష్ బాబు గురించి చెప్తున్నాడు. యోగలం పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి యువతనంతా, తెలుగుదేశం యువతని మళ్ళా ఒక జోష్లో ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు ఎర్త్ అండి. అవునంట. బాలయ్య బాబు లాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు, ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు, కారు ఉందా, ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న, ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు.
ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్గా లోపలికి. నేను వెళ్ళిన 6 సార్లు 200 మంది 300 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ 5 minutes. ఆ 5 minutesలో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడండి. అబ్బా మనం ఎవరంటే కోన్కిస్గా కొట్టం. అలా కాదులేండి, మీకున్న విలువ మీకు, ఆయన వాళ్ళు గుర్తించే విలువ మీకుంది. ఆయన ఇచ్చిన దానికి నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది. రాగానే అన్న కాఫీ తాగండి, ఎలా ఉన్నారు ఏంటి, మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి, నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ అని చెప్పి నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాల్లో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే 24 hours వాళ్ళ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అయిపోతున్నది. అవును, వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఇది నాణ్యత, క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా, మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం, మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి. దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది. అవును, పూర్వం వాళ్ళు రాత్రిళ్ళు అక్కడ పడుకునేవారంట, బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట. ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండవలసే వస్తే కనుక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకుంటోందండి. అవునండి. అని మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి, గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్గా అవన్నీ సెల్ ఫోన్లో చూపించాడండి. ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వల్ల మాకు. ఇప్పుడు అదొకటి. నెక్స్ట్ రేపు మార్చి నుంచి 3 పథకాలు వస్తున్నాయి. మార్చి, ఏప్రిల్, మే. రైతులకు సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి, ఇంకోటి సంబంధించి వస్తున్నాయి. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది, దోచుకున్నాడు ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు. బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి, మాకు ఎక్కడ పేరు వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి, వాళ్ళ బంధువే. ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు సామినేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడయ్యాడు. ఇంకొక 10 రోజులు పోతాయండి, మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇప్పుడు నేను పాడిన పాటే. ఎందుకంటే అహంకారం, ఇంకేమంటారు దాన్ని, నేను చూశాను సార్. ఇప్పుడు చాలామంది అంటారు ఏదో ఏదో అన్నాడులే, ఇది అన్నాడు. అది కాదు, పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నెక్స్ట్ ఇమ్మీడియట్గా నెల్లూరు కోటమిరెడ్డి సీతారెడ్డి అవును బయటకు వచ్చినాడు. రఘురామకృష్ణరాజు గారు మాకు ఆద్యుడు. ముందు ఆయన పెద్ద ఫైటర్, ఆయన ఫైటరు, మామూలు ఫైటర్ కాదు. ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేవాడు ఏముందంటే, ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలోనే గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది బాహాటంగా చెప్పగలుగుతా నేను, చాలా మంది ఉన్నారు. ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా? బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వస్తారండి, షార్ట్లీ వినిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా మీకు తెలిసిందా? మాట్లాడినా కూడా ఉండలేడండి, అక్కడ ఎమ్మలేడు. ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద గెక్కేయటం, మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా గెలిచేస్తారు, జిందాబాద్ అని అంటాం. ఇవన్నీ ఏంటంటే టైం బీయింగ్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసండి, పేర్లు అనవసరం. వచ్చాక ఇప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని. ఇది గ్రహించాలండి. అదే నాలికి నరం ఉండదు, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే చేయటం, ఏదో వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే అటు చెప్పేయటం, ఎవడ పడతాడు. అది అంటే మీరు 11 మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది. మీ నోటీస్కి వచ్చిందో లేదో, అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్కాట్ లైలా అంటున్నారు, బాయ్కాట్ లైలా అని చెప్పి దాని మీద చాలా గందరగోళం, అప్పుడే కాంట్రవర్సీ ఉంటుంది కదండి. ఇప్పుడు దానికి బాయ్కాట్ లైలా, ఇంకో లైలా అనేదానికన్నా మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి? మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటుంది, కానీ కాంట్రవర్సీ చేయాలంటే 100 రకాలుగా చేయొచ్చు అండి. అదేలేండి.
అదే రేపు 14 రిలీజ్ వ్యాలంటైన్ డే అంటే ఇవాళ ఉదయం నుంచే అన్ని ప్రారంభం అయిపోయాయి. పృథ్వీ గారు లాంటి వాళ్ళని పిలిస్తే మీకు ఇదే నష్టం, ఇలా మాట్లాడతాడు ఆయన, ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడతాడు, బాయ్కట్ లైలా అని ఇలాగేవో మొదలెట్టారు అప్పుడే దాని మీద. అదొక పబ్లిసిటీ అనుకోండి, అంతే. సినిమా పబ్లిసిటీ అది బాగా, అంతే. దాని మించింది ఇంకేం లేదు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటే బాలయ్య బాబు గారికి అంత గొప్ప పురస్కారం లభించింది. అవునండి. దాని మీద మీరు ఎక్కడ ఏమి మాట్లాడలేదు అసలు? అంటే నేను డైరెక్ట్ గా బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనేది తీసుకెళ్ళమని. ఇప్పుడు ఆయన ఏ షూటింగ్ లో ఉంటారు, లేకపోతే వేరే చోట ఎవరైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఉంటారో మనకి తెలియదు కదండి. నేను అందులో అవుట్డోర్ లో ఉండటం వల్ల షూటింగ్, ఆయనకి అవార్డు రావడం నిజంగా చాలా స్పందించాను. నిజంగా బాలయ్య బాబు గారు పద్మభూషణ్ రావడం అద్భుతం. ఇండస్ట్రీలో పద్మవిభూషణుడు ఉన్నాడు, పద్మశ్రీలు చాలామంది ఉన్నారు, దాదాసాహెబ్ పాల్కే ఉన్నారు, అలాగే పద్మభూషణ్ బాలయ్య బాబు. చరిత్రలో నేను అనుకోవటం అఖండ 2కి నేషనల్ అవార్డు రావచ్చామని ప్రెడిక్ట్ చేస్తున్నారండి చాలామంది. ఎందుకంటే హిందూయిజం ఈరోజు కుంభమేళా ఇంత అద్భుతంగా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయంటే అదే కుంభమేళాలో వీళ్ళు షూటింగ్ చేస్తున్నారండి, తెలిసింది. చాలామంది చెప్పారు, బోయపాటి గారు చేస్తారు. సో ఇప్పుడు నార్త్ అంతా ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర పరమేశ్వర. ఆ ఇదిలో అఖండ 2 వచ్చిందంటే రేపు నేషనల్ అవార్డు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భరతఖండం భగ్గుమంటూ ఉంటుంది. అంతే. పరచూరి గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకం అది, భరతఖండం భగ్గుమంటుంది. అద్భుతంగా రేపు రావచ్చు. ఆయనకి రావడం నిజంగా గొప్ప అదృష్టం. ఒకే ఇంట్లో పద్మశ్రీ, పద్మభూషణ్, నటరత్న నందమూరి తారక రామారావు, ఆయనకి భారతరత్న ఆయనకి రావాలి. అది అది ఎవరో ఆపటానికి కూడా అర్హులు కాదు. భారతరత్న మన పెద్ద ఆయనకి ఇవ్వాలి. అది బాలకృష్ణ గారు కూడా అన్నారు మొన్న. అవును అన్నారు. నిజంగా బాలకృష్ణ గారు మొన్న అన్నారు, కానీ ఏనాటి నుంచో ఎప్పటి నుంచో ఉందండి అది. బట్ చిరంజీవి గారికి హైలీ ఎక్స్పెక్టెడ్ భారతరత్న అనేది కూడా నడుస్తున్నదండి. నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ అదే అండి అన్నది బాగా గట్టిగా బలంగా వినిపిస్తుంది. తప్పకుండా వస్తుందండి. సో నైస్ ఆఫ్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు తమిళ సినిమాల్లోకి పడి తెలుగు మీడియాని మర్చిపోకండి, సినిమాలను వదలకండి. లేదండి, ఇప్పుడు ఆర్యన్ సినిమాకి ఏదో 4-5 నెలలు కనిపించకుండా చిన్న సినిమాలు కూడా వదిలేయాల్సిన పరిస్థితి. కొంచెం జిమ్ గట్ట చేయాలి. ఎక్కడ ఉన్నా మీకు మటుకు టచ్ లో ఉంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. మంచి మంచి మైల్ స్టోన్స్ యాక్ట్ చేయాలి మీరు. ఎంతో కమిటెడ్ గా నాకు మీరు సానాయాద్ రెడ్డి గారి ఆఫీస్ లో మీరు పనిచేస్తున్న దగ్గర నుంచి నాకు మిమ్మల్ని తెలుసు. అవునండి. మీ వినయం కానీ లేకపోతే మీకు తలదించుకుని ఒక మంచి మేనర్స్ తో సినిమా ఇండస్ట్రీలో మీరు ఇన్నాళ్ళు ఉన్నారు. ఆ మేనర్స్ అండ్ ప్లస్ హైలీ టాలెంటెడ్ పర్సన్. మీరు చేసిన క్యారెక్టర్ ఏది ఫెయిల్ అవ్వలే, ప్రతి క్యారెక్టర్ సినిమా సక్సెస్ కి హెల్ప్ అయింది. అది మీ తాలూకా యాత్ర. సో అది ఇంకా కొనసాగాలి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ అన్ని చేసి మీరు బహుభాషా నటుడిగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత వన్నే కీర్తిని తీసుకురావాలని మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్. అది ఈ యువ నటుడు అనే అనాలి, ఎందుకంటే బికాస్ ఈ స్టిల్ యంగ్, కానీ పెద్ద క్యారెక్టర్లు చేసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. యువ నటుడు అన్నానని మళ్ళీ నా మీద కామెంట్లు పెట్టకండి. యువ అంటే ఇన్ ది సెన్స్ ఏ ప్రోగ్రెసివ్ యాక్టర్ అని అర్థం. స్టిల్ అబౌట్ టు రైజ్ అని కూడా వచ్చే సెన్స్ ఉంది అందులో. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.